ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపైన వివాదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఒక మంత్రి అభ్యంతరకర పరిస్థితుల్లో అడ్డంగా దొరికిపోయారు. మహిళలతో రాసలీలలు చేస్తూ వీడియో సాక్షిగా చిక్కారు. ఆ వీడియో ప్రకంపనలు రేపడంతో మంత్రి పదవి నుంచి సందీప్ కుమార్ను తప్పించారు. ఈ ప్రపంచంలోకి నన్ను తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పి నన్నింతవాణ్ణి చేసిన తల్లిదండ్రుల పాదాలకు రోజు ఉదయాన్నే మొక్కుతాను. కష్టసుఖాల్లోనూ తోడు నీడగా ఉంటున్న నా భార్యకు కూడా అంతే గౌరవం ఇస్తా. ఇంటి నుంచి బయటకు వచ్చే ముందు ప్రతిరోజు నా భార్య కాళ్లకు నమస్కరిస్తా. స్త్రీలను గౌరవించనివాడు అసలు మనిషే కాడు. ఎంత వినసొంపుగా ఉన్నాయి ఈ మాటలు. చెవుల్లో అమృతం పోసినట్లు ఉంది కదా. ఎవరో సాధు పుంగవులో బాబాలో చెప్పిన మాటలు కావివి. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సందీప్ కుమార్ మహిమాన్విత ఉపదేశాలివి. కానీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందన్నట్లు మహిళల పట్ల తాను ఎంతో మర్యాదగా నడుచుకుంటానని తెగ బిల్డప్ ఇచ్చిన సందీప్ ఆ మహిళలతోనే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అడ్డంగా దొరికిపోయారు. సందీప్ కుమార్ ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి. కానీ ఆ శాఖకే చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తించారు సందీప్ కుమార్. స్త్రీలంటే తనకు ఎంతో గౌరవమని చెప్పుకునే సందీప్ ఇద్దరు మహిళలతో అసభ్యకర పరిస్థితిలో ఉండగా వీడియోకి చిక్కారు. ఇద్దరు వేర్వేరు మహిళలతో రాసలీలలు సాగిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. ఆ ఇద్దరు మహిళలతో సందీప్ కుమార్ సెక్స్ స్కాండల్ కు సంబంధించి 9 నిమిషాల పాటున్న ఒక వీడియోతో పాటు కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. దాంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సందీప్ సెక్స్ స్కాండల్ ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలో ప్రకంపనలు రేపింది. ఇప్పటికే వరుస వివాదాలతో తల బొప్పి కడుతున్న టైంలో ఏకంగా ఒక మంత్రే మహిళలతో రాసలీలలు సాగిస్తూ అడ్డంగా దొరికిపోవడం ఆందోళన రేకెత్తించింది. అత్యవసరంగా సమావేశమైన పార్టీ నాయకత్వం సందీప్ ను తొలగించాలని నిర్ణయించింది. వెంటనే సీఎం కేజ్రీవాల్ మంత్రివర్గం నుంచి సందీప్ ను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. రాసలీలలతో అడ్డంగా దొరికిపోయిన సందీప్ కుమార్ తానెలాంటి తప్పు చెయ్యలేదని చెప్పుకొచ్చారు. పైగా దళిత కోణాన్ని బయటకు తీస్తూ తాను దళితుణ్ణి కాబట్టే కుట్ర చేసి తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. मैं गरीब हूँ और दलितों में महादलित हूँ, वाल्मीकि समाज से हूँ और ये जब से प्रतिमा लगाई है जब से लोगों की आंखों में चुभ रहा हूँ मैं, ठीक है। और ये बिल्कुल जो है ना मैं इसमें नहीं हूँ और बिल्कुल तथ्यहीन चीज है और ये जांच का विषय है। आप लोग जांच करवाइए इसकी और ये षड्यंत्र है और इस षड्यंत्र की जांच होनी चाहिए। देखिए मैंने अपना नैतिकता के आधार पर इस्तीफा दिया है। వాస్తవానికి సందీప్ సెక్స్ స్కాండల్ విషయం కేజ్రీవాల్ కు ఒక రోజు ముందే తెలుసట. కానీ చర్యల విషయంలో ఆయన వెనుకాడారట. అయితే రాసలీలల అంశం మీడియాలో రావడంతో డ్యామేజీ జరగకుండా వెంటనే చర్యలు తీసుకున్నారని ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి.